ఏంటి అసలు అంటే నిజంగా విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి పరిస్థితి ఏంటి? ఏడాదిలోనే ఈరోజు విద్యా వ్యవస్థలో గతంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కూడా మీరు ఏమి కొనసాగించలేనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా ఏం జరిగింది? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. అసలు ఈ సబ్జెక్ట్ రావడానికి కారణం ఏంటి? బయట పేపర్లలో మీడియాలో వచ్చినవి అవి కూడా ముఖ్యంగా ఏదైతే ఈనాడు పేపర్కు సంబంధించి ఎక్కువగా ఇది హైలైట్ చేస్తూ రాసిన విషయం. గత ప్రభుత్వంతో ఎందుకు పోల్చాల్సి వస్తుందంటే, గత ప్రభుత్వంలో అసలు ఇలాంటివి ఏమీ జరగలేదు, అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఏమీ రాలేదు అని వాళ్ళ మీడియాలో ఒక అక్షరం కూడా రాయలేదు. ఏది న్యూట్రల్ విలువలు విశ్వసనీయతో మాట్లాడే వారి పేపర్లో 2022 సంవత్సరంలో 20%తో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కు అప్లై చేయడం జరిగింది అభ్యర్థులు. ఈ ఏడాది 16% మాత్రమే అప్లై చేయడం జరిగింది. ఓకే, డెఫినెట్లీ ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన అంశం కాదు, మీరు అన్నట్టు నేను కూడా ఒప్పుకుంటాను. ఇది ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల జీవితాలకు సంబంధించినది కాబట్టి ఇక్కడ తప్పు చేసింది ప్రభుత్వం. డైరెక్ట్గా లోకేష్ గారు వెళ్ళి పేపర్లు దిద్ది పేపర్లు మీరు మార్కులు వేయలేదు కదా. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న అధికారులు 3 అంచెలుగా ఉండాల్సిన వ్యవస్థ మార్కులకు సంబంధించినది ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ ఎగ్జామినరు, స్పెషల్ అసిస్టెంట్, చీఫ్ ఎగ్జామినర్, ఈ 3 లెవెల్స్ ఆఫ్ పీపుల్ ఇది మార్కులను రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అందులో 3 అంచెలుగా ఉంటాయి. మార్క్స్ని ఓఎంఆర్ షీట్లో మార్క్స్ యాడ్ చేసే విధానంలో మార్క్స్ ఎవ్రీ సెక్షన్స్ వైజ్గా మార్క్స్ని యాడ్ చేస్తారు. అందులో ఆ 3 కాలమ్స్లో పేపర్లలో మార్క్స్ యాడ్ చేసే విషయంలో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లలో కూడికలలో సరిగ్గా ఒక సెక్షన్నే యాడ్ చేసి మిగతా 2 వదిలేయడం చేయడం వల్ల కూడా ఈ పొరపాట్లు జరిగాయి. సో ఇది అధికారుల పొరపాట్లతో టీచర్స్ పొరపాట్ల వల్ల జరిగిన మిస్టేక్ ఇది. దీనికి ప్రభుత్వంలో ఉన్న లోకేష్ గారు బాధ్యత వహించాలి, ఆయన రాజీనామా చేసేయాలి. ప్రభుత్వ అధికారులకు సంబంధించినది లేకపోతే టీచర్స్కి సంబంధించినది వారు కంగారులో లేకపోతే చూడకోకుండా చేసిన పొరపాటు డెఫినెట్గా వీ అడ్మిటెడ్. మేము దాన్ని మీలాగా మేము నో అని చెప్పడం కానీ లేకపోతే ఇది మేమేమీ చేయలేదని భుజాలు తడుముకోం కానీ చెయ్యం. డెఫినెట్గా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో 5 మీద ఇమీడియట్గా సస్పెన్షన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా పర్యవేక్షించారు ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు ఏమైందని ఇంత అర్జెంటుగా ఇంతమంది విద్యార్థులతో ఇలాగ ఆడుకున్నారు అనే కోణంలో రాసిండేది 6,14,000 మంది, రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అప్లై చేసిండేది 64,000 మంది. సో అందులో కూడా దాదాపుగా మనకు 8,000 మందికి ఆ విధమైన పొరపాట్లు జరిగాయి అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అధికారికంగా. అందులో కొందరు విద్యార్థులకి 90+ మార్క్స్ కూడా వచ్చాయి. అది కూడా డెఫినెట్గా అది మనం ఆహ్వానించదగ్గ విషయం. ముఖ్యంగా ఐఐటికి IIITకి సంబంధించిన ఏదైతే లేట్ అయిందో లేకపోతే వీళ్ళ మార్క్స్ వెరిఫికేషన్కు సర్టిఫికెట్స్ రాలేదో వాటికి సంబంధించి కూడా ఇమీడియట్గా అది గవర్నమెంట్ నోటీసులోకి రాగానే IIITకి సంబంధించిన నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అప్లై చేసుకుని ఎవరైతే ఈ విద్యార్థులు ఎవరైతే నష్టపోయారో వారికి సంబంధించింది. సో గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకోవడం జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ రాజకీయాల గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా అక్కడ పొరపాటు జరిగింది. దట్టు ఇయర్ వైజ్గా చూస్తే 2020-21 విద్యా సంవత్సరం అంటే 19-20 అండ్ 20-21 2 విద్యా సంవత్సరాలు గత ప్రభుత్వంలో అసలు ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు. సో బికాస్ ఆఫ్ కోవిడ్ 22 సంవత్సరానికి విద్యా సంవత్సరంలో 20% ఇలాంటి తప్పులు దొరికాయి. అండ్ అలాగే 23 విద్యా సంవత్సరానికి 17% తప్పులు జరిగాయి. 24 విద్యా సంవత్సరానికి 18%, 23, 24 విద్యా సంవత్సరానికి 17%, ఇప్పుడు 25 సంవత్సరానికి 16% పొరపాట్లు జరిగాయి. సో కంపేర్ చేసుకుంటే గిన తక్కువే ఉంది. బట్ అట్ ది మోస్ట్ ఏం జరిగిందంటే గిన బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు మీడియాలో జరుగుతున్న చర్చ ప్రకారం మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా సంఖ్య తక్కువ, పర్సెంటేజ్ తక్కువే. కానీ పొరపాట్లు జరిగిన విద్యార్థులకు న్యాయం చేస్తున్నాము, తప్పు చేసిన వ్యక్తులకు సంబంధించి చర్యలు తీసుకున్నాము. భవిష్యత్తులో చేయకోకుండా ఉండడానికి మార్గదర్శకాలు తయారు చేయండి అంటూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. సో 3 స్టెప్స్ గమనిస్తే ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకుంటున్నాము, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటున్నాము, విద్యార్థులకు న్యాయం చేసాము. 3 దశలో మేము చేయగలిగాము, చేస్తున్నాము కూడా. సో ఇక్కడ గత ప్రభుత్వంతో మేము పోల్చుకోవట్లేదు, మాకు సంబంధం కూడా లేదు. బికాజ్ వార్డు సెక్రటరీకి సంబంధించి 2019లో జరిగిన ఎగ్జామ్స్ లో టాప్ 20 విద్యార్థులు లీకేజ్ అయిందని ఆ రోజు సాక్షాత్తు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్, బయటకు వచ్చిన వ్యక్తులు
ఎవిడెన్స్ తో సహా మాట్లాడారు. ఆ రోజు పేపర్ లీక్ అయిందని, దాదాపు 1,22,24,000 ఉద్యోగాలకు సంబంధించిన లీకేజ్ బయటకు వచ్చింది ఆ రోజు ఏం మాట్లాడారు వీళ్ళు? నోను అలాంటిది ఏమీ లేదన్నారు. సాక్షాత్ అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లు బయటకు పట్టుకొని వచ్చిన సందర్భం ఆ రోజు లీకేజీకి సంబంధించిన, గత ప్రభుత్వంలో స్కూల్ కి సంబంధించిన పేపర్ల లీకేజీకి సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇలాగ మేము కంపేర్ చేసుకోవట్లేదు. గత ప్రభుత్వానికి సంబంధించిన ఛాన్సెసే లేవు మా ప్రభుత్వంతో పోలిక పెట్టుకోవడానికి. సో ఎక్కడ పొరపాటు జరిగినా కూడా 10th క్లాస్ పిల్లల విషయంలో కావచ్చు, లేకపోతే జూనియర్ కాలేజీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, డెఫినెట్ గా ఆ పొరపాట్లు తప్పులు జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత చూసుకుంటాం కూడా, అందులో రెండు అనుమానం లేదు. ఇందాక చెప్పినట్టు అలాగే ఈ ముగ్గురు ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ అలాగే స్పెషల్ అసిస్టెంట్, చీఫ్ ఎగ్జామినర్, ఈ ముగ్గురు కూడా విత్ డ్యూ సైన్స్ చేసి మరి దీన్ని అంటే ఆ ముగ్గురు సంతకాలతో ఈ ఓఎంఆర్ షీట్స్ లో మార్క్స్ పొరపాటుగా పడ్డాయి కాబట్టి 3 లెవెల్స్ లో ఎలా పొరపాటు జరిగింది, ఒకరు తప్పు చేయొచ్చు, అట్లీస్ట్ మూడో వ్యక్తి ఎలాగా అంత గుడ్డిగా చేస్తాడనే దాని మీద కూడా రానున్న రోజుల్లో ఈ 3 లెవెల్స్లలో పరిస్థితుల్లో ఏమైనా మార్చాల్సి వస్తుందా, లేకపోతే ఒక బండిల్ ఆఫ్ ఎగ్జామ్స్ పేపర్స్ ఒకరికే ఐడెంటిఫై చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో చేసిన తర్వాత, అంటే వీళ్ళకు బర్డెన్ ఎక్కువ అవుతుంది పేపర్స్ దిద్దడము, లేకపోతే కరెక్షన్ కు సంబంధించినది, సో తొందరగా ఇవ్వడాలనే ఒక బెంచ్ మార్క్. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ ఇవి లెక్కలేకి తీసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇలాంటి జరగకుండా చేయాల్సిన బాధ్యత, చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయబోతోంది. డెఫినెట్లీ వాడిని మనం వెల్కమ్ చేయాల్సి ఉంటుంది.